సంఘంలో లోపం ఉందనుకోండి, ఎవరిలో లోపం కనబడుతుంది? అది యేసుక్రీస్తు వారిలోనూ లోపం కనబడుతుంది. కాబట్టి సంఘంగా ఉన్న మనం మన ప్రభు వారికి వన్నె తెచ్చేవాళ్ళుగా ఉండాలి. ప్రభు వారికి ఏమండి కీర్తిని ఆపాదించే వాళ్ళుగా ఉండాలి. సంఘాన్ని చూడగానే, క్రైస్తవ్యాన్ని చూడగానే క్రీస్తును ఘనపరిచే విధంగా కనబడాలి బయట వాళ్ళు. కానీ ఈరోజు సంఘాన్ని చూచి క్రీస్తుని ఎంత అవహేళన చేస్తున్నారు. ఈరోజు మాయా బోధకులు చేస్తున్న వాళ్ళ వెకిలి వేషాలు మీరు చూసే ఉంటారు కదండి. కాలితో తన్నేవాడు, ఏమండి నోటుతో ఊదేవాడు, చేతులతో మ్యాజిక్ చేసేవాడు, ఏమండి ఏది మెజిషియన్ లాగా, మాయమంత్రాలు ప్రదర్శించేవాడు లాగా ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళు ఎవరు అవమానిస్తున్నారో తెలుసండి? ఈ క్రైస్తవులంతా ఇంతేరా. వీళ్ళ క్రీస్తు ఒక పెద్ద గొర్రె, ఆ తర్వాత వీళ్ళందరూ గొర్రెలు, గొర్రె బిడ్డలు. ఈ అవమానం ఎవరికి? ఏమంటే యేసుప్రభుది కాదా? మనటప్పుడు లోపాలుగా మనలో ఉన్న లోపాలు మనం సరిదిద్దుకోవాలో వద్దా చెప్పండి సంఘాలు?